నా హెయిర్ ఊడిపోతోంది, అస్సలు పెరగట్లేదు, నాకు ఆయిల్ అప్లై చేసుకోవడం ఇష్టం లేదు అనుకునే వాళ్ళ కోసమే ఈ వీడియో. బిఫోర్ అండ్ ఆఫ్టర్ రిజల్ట్స్ నేను మీకు ముందే చూపించేస్తున్నాను. నాకైతే చాలా వరకు హెయిర్ ఊడిపోయిందండి. ఎక్కువ పోనీటైల్స్ వేసుకోవటం, లాంగ్ హెయిర్ మీద పోనీటైల్స్ వేసుకుంటే ఫ్రంట్ హెయిర్ లైన్ అలాగే సైడ్స్న ఊడిపోయింది. బట్ ఇప్పుడు చూడండి చాలా బాగా కవర్ అయిపోయింది, హెయిర్ మొత్తం వచ్చేసింది. ఇది యూస్ చేసిన తర్వాత న్యూ హెయిర్ గ్రోత్ మాత్రం పక్కా వస్తుంది. మీరు హెయిర్ వాష్ చేసే ఒక్క 1 అవర్ ముందు ఇది యూస్ చేస్తే సరిపోతుంది. చాలా సింపుల్, హాస్టల్లో ఉన్న వాళ్ళు కూడా యూస్ చేయొచ్చు, చాలా ఈజీగా ఉంటుందండి. ప్రిపరేషన్ ఈజీ అండ్ అప్లికేషన్ కూడా చాలా ఈజీ. రిజల్ట్ అయితే మీ కళ్ళ ముందే ఉంది. హెయిర్ అయితే సూపర్ హెల్దీగా ఉంటుంది, స్ట్రాంగ్గా సిల్కీగా ఉంటుంది. న్యూ హెయిర్ గ్రోత్ కూడా చక్కగా వచ్చేస్తుంది. మీకైతే హెయిర్ ఫాల్ అవుతుంది అంటే మాత్రం బాయ్స్ అయినా గర్ల్స్ అయినా ఈజీగా యూజ్ చేసేయచ్చు. ఒక్కసారి ప్రిపేర్ చేసుకుని 1 మంత్కి సరిపడా ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకోవచ్చు. సో ఇంకా లేట్ చేయకోకుండా ఇది ప్రిపరేషన్ అప్లికేషన్ చూపిస్తాను. ఇది ఒక DIY హెయిర్ స్ప్రే అండి, చాలా బాగా పనిచేస్తుంది. నాకేంటంటే మన ఛానల్లో ఎలాంటి వేరే వాళ్ళ వీడియోస్ లేదా ఇన్స్టాగ్రామ్లో ఫేస్లెస్ వీడియోస్ తీసుకుని ఆ స్టాక్ ఫుటేజెస్ పెట్టడం నాకు ఇష్టం ఉండదు. అందుకే నావి మాత్రమే నేను మీకు షేర్ చేస్తాను. మీ హెయిర్ స్ట్రాంగ్గా అవ్వాలి అంటే ఖచ్చితంగా ఇది ఇప్పుడే ట్రై చేసేయండి, చాలా మంచి రిజల్ట్ వస్తుంది. ఫస్ట్ అయితే ఒక గ్లాస్ వాటర్ తీసుకోవాలి. నేను కాపర్ గ్లాస్లో అంటే కాపర్ బిందెలో పెట్టేసిన వాటర్ తీసుకున్నాను. అలా అయితే మనకి హెయిర్కి ఇంకా మంచిదనమాట వాటర్. మనకి టీ పొడి ఉంటుంది కదా, అది 2 టేబుల్ స్పూన్స్ యాడ్ చేసుకోవాలి. రెగ్యులర్గా మీ ఇంట్లో ఏది యూజ్ చేస్తే అదే, మన అందరిలోనూ టీ పొడి ఉంటుంది కదా. నెక్స్ట్ లవంగాలు తీసుకోవాలండి. క్లౌస్ వచ్చేసరికి 5 to 6 తీసుకోండి, అవి కూడా అందులో యాడ్ చేసేసుకోవాలి. ఇప్పుడు ఇది మొత్తం బాగా మరిగించేసుకుని డికాక్షన్ రెడీ చేసుకోవాలి. మనకి బ్లాక్గా డికాక్షన్ రెడీ అయిపోతుంది కదా, అలా రెడీ చేసుకుని ఫిల్టర్ చేసేసుకోవాలి. ఈ ఫిల్టర్ చేసుకున్న స్ప్రేని మన హెయిర్కి చాలా చాలా మంచిది. ఇది ఇలా డైరెక్ట్గా యూస్ చేయకుండా నైట్ మొత్తం ఈ కాపర్ దానిలోనే ఉంచేసుకుని నెక్స్ట్ మార్నింగ్ మామూలు స్ప్రే బాటిల్స్లో మనం స్టోర్ చేసుకోవచ్చు. ఇదేంటంటే స్ప్రే బాటిల్ మీ దగ్గర లేకపోతే కనుక మామూలు బాటిల్ అయినా పెట్టుకోండి, కాటన్తో అప్లై చేసుకోండి. స్ప్రే బాటిల్ ఏంటంటే మనకి ఈజీగా స్కాల్ప్ మీద అప్లై అవుతుందని చెప్పి పెడుతున్నాను. మీ దగ్గర స్ప్రే బాటిల్స్ ఈజీగా ఉంటాయి, అంతకుముందు యూస్ చేసిన రోజ్ వాటర్ బాటిల్సో లేదంటే మనకి ఆల్ప్స్ గుడ్నెస్వి రోజ్మెరీ వాటర్ స్ప్రేస్ ఉంటాయి, అలా మీ దగ్గర ఉంటాయి కదా, ఏది అవైలబుల్లో ఉంటే అది ఆ బాటిల్లో ఫిల్ చేసేసుకొని మీరు స్కాల్ప్కి అప్లై చేసుకోవటమండి. జస్ట్ ఇది స్ప్రే చేసి కొంచెం లైట్గా మసాజ్ చేయండి, మరీ గట్టిగా రుద్దినట్టు కూడా అనవసరం లేదు, జస్ట్ అలా అంటే సరిపోతుందనమాట. నెయిల్స్తో అనొద్దు, జస్ట్ ఫింగర్ టిప్స్ ఉంటాయి కదా, చేతి వేళ్ళు స్టార్టింగ్ జస్ట్ మెల్లగా మసాజ్ చేస్తే సరిపోతుంది. ఇదేంటంటే స్కాల్ప్ మొత్తానికి అలా స్ప్రే చేసేసుకోవాలి. ఒక్కసారి స్ప్రే చేసుకున్న తర్వాత అది అలా ఉంచేసుకోవాలండి. 1 అవర్ వరకు ఉంచుకోవాలి. హెయిర్ వాష్ చేసుకుని ముందు మాత్రమే అప్లై చేసుకోవాలి. ఇది అప్లై చేసుకున్న తర్వాత ఖచ్చితంగా హెయిర్ వాష్ చేసుకోవాలి అక్క అంటే ఖచ్చితంగా చేసుకోవాల్సిందే. అది అప్లై చేసుకుని అలా ఉంచేసేయకూడదు. అందుకని ఇలా అప్లై చేసేసుకుని ఒక్కసారి మొత్తం ముడి పెట్టేసుకోండి. మీకు ఆయిల్ అప్లై చేసుకోవడం ఇష్టం లేకపోయినా కానీ ఇదొక్కటి అప్లై చేసుకున్నా బాగుంటుంది. 1 అవర్ ఉంచుకుని 1 అవర్ తర్వాత మీరు రెగ్యులర్గా యూస్ చేసి షాంపూ అండ్ కండిషనర్ యూస్ చేసేయటమే. ఇది మన స్కాల్ప్ మీద బ్లడ్ సర్క్యులేషన్ ఇంప్రూవ్ చేసి హెయిర్ని తొందరగా పెరిగేలా చేస్తుంది, కొత్త హెయిర్ కూడా త్వరగా వచ్చేలా చేస్తుందండి. నేను న్యూ హెయిర్ సిరీస్ తీసుకొస్తున్నాను మన ఛానల్లో, అందులో ఇదొక ఫస్ట్ వీడియో. తక్కువ బడ్జెట్ అండ్ 0 బడ్జెట్తో మీకు ఊడిపోయిన జుట్టుని మళ్ళీ ఎలా గ్రో చేసుకోవాలి అనేది క్లియర్గా చెప్తాను. ఒక్కసారి హెయిర్ డ్రై అయిపోయిన తర్వాత చూడండి, రిజల్ట్ అయితే సూపర్గా ఉంటుంది. హెయిర్ అయితే భలే సిల్కీగా వచ్చేస్తుంది అండ్ స్ట్రాంగ్గా కూడా ఉంటుంది. మీ హెయిర్ కూడా ఖచ్చితంగా ఊడిపోతుంది, మళ్ళీ పెరగాలి అంటే మాత్రం ఈ రెమెడీ తప్పకుండా ట్రై చేయండి. ఇలాంటి మంచి మంచి న్యాచురల్ రెమెడీస్ మిస్ అవ్వకుండా ఉండాలంటే ఏం చేయాలో మీకు ఆల్రెడీ తెలుసు కదా, మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎవరైతే హెయిర్ ఫాల్ ప్రాబ్లంతో బాధపడుతున్నారో వాళ్ళకి ఈ వీడియో షేర్ చేయండి, వాళ్ళకి హెల్ప్ అవుతుంది. థ్యాంక్ యూ సో మచ్.